మీకు ఆ కబురు అందిస్తాను నేను. సునైనా గారు మీ అభిప్రాయం ఏంటి? థ్యాంక్ యూ సార్. సునైనా గారు ఇదండి వీళ్ళు సాధక బాధకాలు. సాధక బాధకాలు ఎస్ సార్. నేను మళ్ళీ అదే చెప్తున్నాను సార్. ఈ రోజు ఈ లైవ్ డిబేట్ లో పాల్గొనడం వల్ల ఒక క్రాఫ్ట్ లోనే ఆలోచించి అది కూడా ఒక పావువంతు మాత్రమే తెలిసిన నాలాంటి ఆర్టిస్టులకి ఇంత బాధ ఇన్వాల్వ్ అయి ఉందా, ఇంత మనుషులది ఇంత పెయిన్ ఇన్వాల్వ్ అయి ఉందా, ఒక్కొక్క క్రాఫ్ట్ కి ఇంతనా, ఇంత డబ్బు పెడితే ఇంత బాధనా, ఇన్ని అర్థమవుతున్నాయండి. ఇట్లాంటి తరుణంలో ఏ సినిమాకైనా సరే ఖచ్చితంగా న్యాయమే జరగాలని అనుకుంటున్నాను. అది కూడా పవర్ స్టార్ అంటే ఒకలాంటి ఎమోషన్ సార్. దీన్ని ఎవ్వరు ఆపేది లేదు. అది ఎప్పుడు పుట్టిందో ఎవరికి అర్థమూ కాదు. సో అట్లాంటి ఎమోషనల్ కనెక్ట్ ఉన్న మూవీస్ కానివ్వండి, లేకపోతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మూవీస్ కానివ్వండి, మరింత హైప్ ఒక పాజిటివ్ అట్లాంటి నోట్లో జరిగే రిలీజ్ ఇంకా భారీ ఎత్తుగా ఉంటే మాలాంటి ఆర్టిస్టులకి అభిమానులకి ఎంతో ఆనందం తప్ప విడిచి, ఇంకో విధంగా ఇట్లా చిన్న చిన్న హికప్స్ వల్ల ఇబ్బందికర పరిస్థితులే మాకు అనిపిస్తాయి. ఏంటో మా ఫ్యామిలీ మెంబర్లో ఎవరికో ఏదో అన్యాయం జరుగుతున్నట్టు, లేకపోతే అది మా ఫ్యామిలీ అనే ఉంటుంది. అంటే ఒక ప్రొడ్యూసర్గా కానీ ఆర్టిస్ట్గా కానీ అయ్యో వాళ్ళకి అలా అవ్వద్దు అనే ఉంటుంది. సో నేను కోరుకునేది వేడుకునేది అదే. వారు కూడా పెద్దలు ఇంతసేపు మాట్లాడారు, మీరు కూడా మాట ఇవ్వడం జరిగింది. సో ప్రతి సినిమా బతకాలి, చిన్న సినిమా పెద్ద సినిమా ప్రతి సినిమా, తద్వారా ఆర్టిస్టులు బతుకుతారు, తద్వారా టెక్నీషియన్స్ బతుకుతారు, తద్వారా ప్రతి సినిమా విడుదలకు నోచుకుంటే హిట్ ఫ్లాప్ సెకండరీ ఇష్యూ కానీ విడుదలకు నోచుకుంటే ఇక కంటిన్యూస్ గా సినిమా ఇండస్ట్రీ అనేది కంటిన్యూస్ గా సాగడానికి కొనసాగడానికి వీలుంటుంది సార్. చివరిగా ఒక్క మాట, నేను ఏజ్ క్యాల్కులేట్ చేస్తారేమో పర్వాలేదు కానీ 89 నుంచి ఇండస్ట్రీ చూస్తున్నాను సార్. అంటే అప్పుడు తెలిసి తెలియని వయసు 2.5 సంవత్సరాలను వదిలేసిన నాకు అప్పుడు తెలిసిన సినిమా తీశారు, డిస్ట్రిబ్యూట్ చేశారు, రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆడియో రిలీజ్ ఫంక్షన్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇలా పెరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తే ఆనందంగానే ఉంది. టెక్నాలజీ కానీ అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో సినిమా ఎదుగుదల చూస్తే తోటి ఆర్టిస్ట్గా ఆనందంగానే ఉంది. అట్ ది సేమ్ టైం ఇట్లాంటి హికప్స్ వస్తూ ఉంటే ఒకంత భయంగా, ఒక అడుగు వెనక్కి వేస్తున్నామా ఏంటి అన్న భయం కూడా అనిపిస్తోంది. అలా కాక ఈ టెక్నాలజీ పెరుగుదల ఈ ఎదుగుదల పురోగతి తిరోగమనం పట్టకుండా ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశం సార్. క్షమించాలి, అధికంగా మాట్లాడుంటే క్షమించాలి. లేదు అదేం కాదండి, ఇండస్ట్రీ అన్నది ఎవరో ఒకరి చేతుల్లోకి ఏది ఉండకూడదని నేను ముందే చెప్పాను. ఎందుకంటే కొన్ని లక్షల